పప్పు లేదు, కూర లేదు, ఏం వండలేదా? ఇప్పుడే స్టవ్ మీద నుంచి దించాను పిన్ని. వేడిగా ఉన్నాయి, వెళ్ళి తెచ్చుకోండి. నేను తేవాలా? ఏంటి, నీ కంటికి పని మనిషిలా కనబడుతున్నానా? మరి ఇక్కడెవరు పని మనుషులు ఉన్నారనుకున్నావు పిన్ని? నువ్వు రూల్స్ వేస్తే చేసే వాళ్ళెవరూ లేరు ఇక్కడ. ఎందుకు టైలర్ ఊరికి ఆవేశపడతావు? పెత్తనం నీ చేతిలోనే ఉంది కదా, కొత్తగా ఒక కండిషన్ పెట్టు. నువ్వు చెప్పినట్టు చేస్తేనే భోజనం, లేకపోతే ఉపవాసం. పనిచేసే ఉద్దేశం ఓపిక లేనప్పుడు ఎక్కువ ప్రశ్నలు వేయకూడదు. వచ్చావా తిన్నావా అన్నట్టే ఉండాలి. నీకు ఏదైనా కెలుక్కుని కంపు చేసుకోవటం అలవాటేగా. నువ్వు ఆకలికి ఉండలేవు గాని చెప్పినట్టు చేసి వెళ్ళు. కూల్ డౌన్ టైలర్, ఇలాంటివన్నీ పట్టించుకోవద్దు. అయినా ఈ మధ్య నీకు కోపం బాగా ఎక్కువైపోతుంది. ధరణికి కోపం వస్తే ఆదిత్య కూల్ చేస్తున్నాడా? ఇది కళ నిజమా? కొంపదీసి ఇద్దరు ఒకళ్ళ క్యారెక్టర్ ఒకళ్ళు మార్చుకోలేదు కదా? టైలర్, నీకు ఇంకా ఎస్ఐ మీద కోపం పోలేదా? ఏమైంది రాణి? ఎస్ఐ అంటున్నారేంటి? బయట ఏమైనా గొడవ జరిగిందా? గొడవ ఏం లేదమ్మా. ఈరోజు ధరణి ఒక ఇంటికి ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్ళింది. అక్కడ చూస్తేనేమో గాడిద వేసే చిల్లర డబ్బులకి కకృతి అర్థమైంది. ఏయ్, ఏంటి వాగుతున్నావు? షూట్ చేసి పారేస్తానేమనుకుంటున్నావు? సారీ మేడం, నిజంగా మీరు లాయర్ అని తెలీదు. ఆ అమ్మాయిని నేను కాపాడినా ఆ ప్రమాదం నుంచి బయటపడేసింది మాత్రం మీ అబ్బాయే అత్తయ్య. ఆ ఎస్ఐ నన్ను ఎన్నెన్ని మాటలని తుపాకీ గురి పెడితే ఈయన కోపంలో ఏం చేస్తారోనని చాలా భయపడ్డాను అత్తయ్య. కానీ ఎంత ప్రశాంతంగా, ఎంత తెలివిగా పరిష్కరించారో తెలుసా అత్తయ్య? ఈరోజు అమ్మాయిని కాపాడినందుకు ఎంత సంతోషంగా ఉందో. ఈయనలో వచ్చిన మార్పును చూసి అంతకంటే ఎక్కువ సంతోషంగా అనిపించింది అత్తయ్య. వెల్డన్ నాని. మనకెదురయ్యే సమస్యలే మనలోని తెలివితేటల్ని, శక్తి సామర్థ్యాల్ని బయటకు తీస్తాయి. కాదు, నా పరువు పోయేలా చేస్తుంది. ఎన్నిసార్లు చెప్పానే నీకు నా పేరు రూపం వాడుకోవద్దని? నువ్వసలు మారవా? నా పరువు పోయేలా చేస్తుంది. మేడం, ఇప్పుడేమైంది? ఇంకా ఏం కావాలి? ఒకప్పుడు నన్ను చూసి ఇదే అనుకుని బట్టలు కుట్టావా అని అడిగేవాళ్ళు. ఇప్పుడు వంటలు వండిస్తున్నావా అని అడుగుతున్నారు. బయట ఎవరికైనా మొహం చూపించాలంటేనే నాకు భయం వేస్తుంది.
అవన్నీ సరిపోనట్టు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ నా పేరు వాడి నా పరువు తీయాలని చూస్తున్నారు. అక్క, ఇందులో నీ పరువు పోయేదేముంది? ఒక మంచి పని కోసమే కదా నీ పేరు వాడారు. నీ పేరు వాడడం వల్ల ఒక అమ్మాయిని ప్రమాదం నుంచి కాపాడగలిగాము. నోరు మొయ్యవే. నీదేం పోయిందే? ఎక్కడ పడితే అక్కడ నీ ఇష్టానికి నా పేరు వాడుతున్నావు. తర్వాత అవన్నీ ప్రమాదాలయ్యి నా మెడకు చుట్టుకుంటున్నాయి. లేదు వదినా, టైలర్ నీలా ఉండడం వల్ల నీకెప్పుడు ఏ సమస్య రాలేదు, ఏ ప్రమాదము జరగలేదు. ఇంకా చెప్పాలంటే ఆ రూపమే నీకు వరమైంది. తను మాత్రం ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. సారు, టైలర్, నేనేం ఆవేశపడటం లేదు, కోపం అంతకన్నా లేదు. నువ్వెంత చేసినా నిన్ను అర్థం చేసుకోవట్లేదు. నిన్నొక శత్రువులా చూస్తున్నారన్న బాధతో మాట్లాడుతున్నాను, అంతే. ఆ రోజు నాకింకా గుర్తుంది. మీ అక్క ఆ రోజు ఆ మినిస్టర్ని జైలుకి పంపిస్తే నిన్ను చూసి మీ అక్క అనుకొని నీ ప్రాణాలు తీయడానికి వెంటపడ్డారు. అసలు ఈ రోజు నువ్వు కేసు గెలిచావంటే కూడా దానికి కారణం ఎవరొదినా? టైలర్ కాదా? డాక్యుమెంట్ మీద పాలు పడేసింది, కేసు పోయిందని ఇష్టం వచ్చినట్టు తిట్టావు. కానీ ఒరిజినల్ డాక్యుమెంట్ తెచ్చి ఆ కేసు గెలిచేలా చేసింది. లేదంటే నువ్వు కేసు ఓడిపోయి పర్మనెంట్గా లాయర్ వృత్తినే వదులుకోవాల్సి వచ్చుండేది. ఇంత జరిగిందా? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. అయినా నాకు తెలిసి ధరణి నీ పేరు వాడుకుని మంచి పనులే చేసింది, కానీ నీ పేరు చెడగొట్టే పనులేమీ చేయలేదు. అప్పుడు నీలా వచ్చి శశికళ నుంచి మన కంపెనీని కాపాడింది. ఇప్పుడు నీ పేరు చెప్పి ఒక అమ్మాయి ప్రాణాలు కాపాడింది. నిజానికి నీ కోపం రాకూడదు, సంతోషించాలి, గర్వపడాలి. మనకు తెలియకుండా ఇంత జరిగిందా? అక్క చెల్లెలతో ఛాలెంజ్ చేసినా చెల్లెలు మాత్రం అక్క మంచి గురించి ఆలోచించడం మానట్లేదు. ఈ ప్రేమను కూడా తీసేసి అక్కా చెల్లెళ్ళిద్దరినీ బద్ధశత్రువులు చేసేస్తే అప్పుడు కథ రంజుగా ఉంటది. అక్క, మంచికైనా చెడుకైనా నీ పేరు వాడుకోవడం నీకు నచ్చదని నాకు తెలుసు. కానీ ఇదేది కావాలని చేసింది కాదు. ఒక్కోసారి అలా జరిగిపోతూ ఉంటాయి. ఏంటి అనుకోకుండా జరిగేది? ఎన్నిసార్లు చెప్పినా సిగ్గులేదా నీకు? ఇంకొకసారి ఇలా జరిగిందనుకో. అమ్మ శ్రావణి, ఏంటమ్మా ఇది? అసలు ఇప్పుడు ఏం జరిగిందని నువ్వంత కోపం తెచ్చుకుంటున్నావు? తనంతా వివరిస్తుంది కదా. అయినా తోడుకోడళ్ళు, అందులోనూ అక్క చెల్లెళ్ళు అన్నిటికీ మించి కొందరపు బొమ్మల్లా అచ్చుకుద్దినట్టు ఒకేలా ఉన్నారు. ఇద్దరూ సరదాగా సంతోషంగా ఉంటే ఈ ఇల్లు ఎంత నిండుగా ఉంటుంది. చేసిందంతా ధరణి అయితే పాపం శ్రావణినంటావేంటోదినా? ఎంతలా ఇద్దరూ ఒకేలా ఉంటే మాత్రం శ్రావణి పేరు వాడుకోవడం తప్పు కాదా? నోరు మూస్తావా అత్త?
అమ్మ ఎవరిని ఏమీ అనడం లేదు. ఇల్లు ఎలా ఉంటే బాగుంటుందో అని చెప్తుందంతే. చేతనైతే ఇంట్లో ప్రశాంతత ఉండేలా చూడు, లేదంటే నోరు మూసుకునుండు. ఉంటాన్రా, ఉంటాను. అంతకు మించి ఇంకేం చేయగలను? ఈ ఇంట్లో నా మాటకి ఇంకేం విలువ ఉంది? వదినా, ఆపుతారా? ఇది ఇల్లు అనుకుంటున్నారా, ఇంకేమని అనుకుంటున్నారా? ఒకరు కాకపోతే ఇంకొకరు తగ్గుతారనుకుంటే ఎవరు తగ్గటం లేదు. ఇంట్లో నలుగురు ఒక చోట చేరితే నవ్వులుండాలి, సంతోషాలుండాలి. అసలు ఈ గొడవలేంటి? ఈ ఇంటి మీద, ఈ కుటుంబం మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను, ఎన్ని కలలు కన్నాను. అవేవి తీరేలా లేవు. అసలు ఈ ఇంట్లో ఎప్పుడు ఏ గొడవ జరుగుతుందోనని ప్రతి క్షణం భయపడాల్సి వస్తుంది. అమ్మా, అత్తయ్య, అమ్మా, కూర్చోమ్మా. అమ్మా, కూల్ మా, కూల్. ఆంటీ అయ్యో చెల్లెమ్మా, నీళ్లు తాగండి అత్తయ్య. అమ్మా, ఎందుకంత ఎమోషనల్ అవుతావు? అసలు నీ ఆరోగ్యం బాలేదు. ఏమీ కాదు. ఈ ఇల్లు కుటుంబం అంతా నువ్వు అనుకున్నట్టే ఉంటుంది. చెల్లెమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. ఆరోగ్యం బాగోలేకో ఓవర్ ఎమోషనల్ అయ్యో కాదు, పొద్దున్నుంచి అసలు ఏమీ తినుండకపోయి ఉండొచ్చు. తినలేదా? ఏమైంది అత్తయ్య? అన్ని పెట్టే వెళ్ళాను కదా, ఏం ఆలోచిస్తున్నారు అసలు? ఒకటేంటమ్మా, ఎటు చూసినా ఏదో ఒక సమస్య. మీ మావయ్య గారు మలేషియా వెళ్లారు. ఈరోజు పొద్దున కల్లా రావాలి. కానీ నిన్నటి నుంచి ఫోన్ కూడా పనిచేయట్లేదు. అక్కడ ఎలా ఉన్నారో ఏమైందో. అమ్మా, నాన్న మైన్స్ దగ్గరే ఉండిపోవాల్సి వచ్చింది. ఫోన్ సిగ్నల్స్ కూడా లేవని చెప్పారు కదా. ఎందుకమ్మా ఏదేదో ఆలోచిస్తావు? నాన్నకేమీ కాదు, క్షేమంగా వస్తారు. చెప్పరా, చెప్పు. ఎన్ని అబద్ధాలు చెప్తావో చెప్పరా. హ, ఎన్నాళ్ళు చీకట్లో ఉంచుతావో అది కూడా చెప్పు. అత్త, ఏం మాట్లాడుతున్నావు? ఏంట్రా, మా అన్నయ్యకి ఏమైందో ఎక్కడున్నాడో తెలీదు అనుకుంటున్నావా? ఏమంటున్నావు వదినా? ఏమైంది మీ అన్నయ్యకి? ఏం కాలేదమ్మా. అత్తయ్య, ఎందుకు ఏమీ తెలియకుండా ఏదేదో మాట్లాడతావు? నాన్న మలేషియాలోనే ఉన్నారు. మలేషియాలోనే ఉన్నారు, కానీ ఎవరి దగ్గరున్నారు? వదినా, 2 రోజుల నుంచి అన్నయ్య నీతో మాట్లాడడం లేదు అంటే దానికి కారణం ఫోన్ సిగ్నల్స్ లేకపోవడం కాదు. అన్నయ్యని శశికళ మనుషులు కిడ్నాప్ చేశారు. అత్త,
ఏంటి నిజం కాదా? అయినా మాకెలా తెలిసింది అనుకుంటున్నావా? నువ్వు ఆ కాఫీ షాప్లోకి వెళ్ళి షర్టు మార్చుకుని వెళ్తుంటే అనుమానం వచ్చి ఫాలో అయ్యాం. అడుచుడు వెళ్ళిపోతున్నాడు, మిస్ అవుతాడు. తొందరగా పోనివాడిని ఫాలో అవ్వు. ఏంట్రా ఇదంతా? ఇంత జరుగుతుందని నాకెందుకు చెప్పలేదు? ఎలా ఉన్నారా మీ నాన్న? చెప్పరా, చెప్పు. అసలు తిరిగి వస్తారా రారా? అమ్మా ఇదిగో, నువ్వు ఇలా కంగారు పడతావని చెప్పలేదమ్మా. ఇప్పుడు నువ్వు నన్నేమన్నా చేసావనుకో, ఖచ్చితంగా చెప్తున్నా, అక్కడ మా వాళ్ళ చేతుల్లో మీ నాన్న ప్రాణాలు పోతాయి. నీకు ఒక్కరోజు టైం ఇస్తున్నా. ఈలోగా ఆ షేర్లు, ఆ ప్రాపర్టీస్ అన్నీ మా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసి ఆ పేపర్స్ తీసుకునిరా. అంతవరకు మీ నాన్న గురించి అస్సలు టెన్షన్ పడద్దు. మీ నాన్న చావు కేక చెవులారా విందు గాని. ఇది విని అప్పుడు డిసైడ్ చేసుకో, ఫోన్ చెయ్యాలా వద్దా అని. తెల్లారేసరికి ఆ వాయుపుత్ర చావు వార్త నా చెవిన పడాలి. ఇందాక నాకు ఒక 1 అవర్ టైం ఇచ్చావు కదా, ఇప్పుడు నీకు నేను 1 అవర్ టైం ఇస్తున్నాను. ఈలోగా మా నాన్నగారు నాకు కాల్ చేసి వదిలేశారని చెప్పాలి. నాన్నకేం కాదు, క్షేమంగా తిరిగి వస్తారు. ఏంట్రా తిరిగొచ్చేది? శశికళ సంగతి నాకు బాగా తెలుసు. కంపెనీ తన పేరున రాయందే అన్నయ్యని వదలదు. అన్నయ్యని కిడ్నాప్ చేసి 2 రోజులైంది వదినా.